మంచిది. రోజున దేవుని వాక్యంలో నుండి నిరంతరము మనల్ని గురించి తలంచుకునే దేవుడు అనే వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి మన దేవుడు? ఎటువంటి దేవుడమ్మా చెప్పాలి? ఎటువంటి దేవుడు మన దేవుడు? నిరంతరము నీ గురించి నా గురించి ఆలోచించే దేవుడు. మన యొక్క సొంత బంధువులే, లేకపోతే మన సొంత కుటుంబ సభ్యులే, మన సొంత అన్నదమ్ములే, లేకపోతే మన సొంత అక్క చెల్లుండ్రే మనల్ని గురించి ఆలోచించవచ్చు, ఆలోచించకపోవచ్చు. కానీ మనము సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు నిత్యము కూడా 24 గంటలు కూడా, అంటే ప్రతిరోజు కూడా మన జీవితకాలం అంతయు కూడా మనను గురించి ఆయన తలంచుకుంటూనే ఉంటాడు, తలస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకి మన పట్ల ఎనలేని ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. చదువుకుందాం మూల వాక్యముగా కీర్తన గ్రంథము 40వ కీర్తన 17వ వచనము మొదటి భాగం చదువుతున్నాను. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. చాలు. ఇక్కడ దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో దావీదు యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, శ్రమల పాలైపోయినట్లుగా, దీన అవస్థలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే అక్కడ పైకి 12వ వచనం మీరు చదివినట్లయితే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఏ పరిస్థితిలో ఉన్నాడమ్మా? ఇక్కడ మనం చూసినట్లయితే గుండె చెదిరిపోయిన పరిస్థితులు. ఒకవైపేమో అపాయాలు తనని చుట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శత్రువులు తనని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపేమో దోషములు, అతను చేసిన పాపము అతని మీద బలముగా, మరి దేవుని యొక్క బాహు అతని మీద చాపబడి బలముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతడు చేసిన పాపాలను బట్టి, తన చుట్టూతా అలుపుకున్నటువంటి శత్రువులను బట్టి హృదయం ఏ విధంగా ఉందంట? నా హృదయము అధైర్యపడి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాల్లో కూడా, మీ బ్రతుకుల్లో కూడా మీ హృదయాలు కూడా అధైర్యముతో నిండి ఉన్నాయేమో ఈ రోజున. కానీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ప్రభువు మనల్ని తలంచుకొనిచున్నాడు. హల్లెలూయా. మనము అధైర్యపడుతున్నా, మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నా, వేసారిపోయిన స్థితిలో ఉన్నా, నిరుత్సాహంతో నిండిన పరిస్థితిలో ఉన్నా, పాపం అనేటువంటి దొంగ ఊపిలో మనం చిక్కుకొని ఉన్నా కూడా, మనము శ్రమల పాలై దీనులైన పరిస్థితిలో ఉంటే ఆయన మనల్ని తలంచుకొనిచున్నాడు. మరొక తెలుగు తర్జమాలో, అంటే వాడుక భాష తర్జమాలో ఈ విధంగా ఉంది, నేను దీన దశలో ఉన్నాను, అక్కర్లో ఉన్నాను, అయితే ప్రభువు నా విషయమై ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. మన గురించి మనము దీన దశలో ఉన్నప్పుడు ఎవరు మనని గురించి ఆలోచన చేయరు, అక్కర్లో ఉన్నప్పుడు ఎవరు కూడా మనని గురించి ఆలోచన చేయరు. కానీ మనం సేవించే దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు మాత్రము మన గురించి 24 గంటలు కూడా ఆలోచన చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నీవు అధైర్యముతో గుండె చెదిరిపోయిన పరిస్థితిలో ఇక్కడ నీవు కూర్చున్నట్లయితే ఈ రోజున ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని గురించి తలంచుచున్నాడు. ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి మనం ఎన్నడూ కూడా దిగులు పడాల్సిన అవసరం లేదని మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా దావీదు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అక్కడ 14-15 వచనాలు మనకు మనం చూసినట్లయితే, శత్రువులైనటువంటి వారు ఏం చేస్తున్నారంటే తన యొక్క సింహాసనాన్ని నుంచి తనని దింపాలని చూస్తూ ఉన్నారు. అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాటలు ఏంటంటే, ప్రాణము తీయుటకై శత్రువులు యత్నం చేస్తున్నారంట, కీడు చేయి వారు చూస్తున్నారంట, ఆహా ఆహా అని పలికేవారుగా ఉన్నారంట. ఈ రోజున మనకు కూడా అంతే. మన కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మన కష్టాన్ని చూసి మన సొంత వారే, బాగైంది వాళ్ళకైంది అని అనుకుంటారు. మన దగ్గర మరి అయ్యో మీకు ఎలా అయిందని వారు కపట వేషాన్ని, నాటకాన్ని కనపరుస్తారు. కానీ మరి వారు చంకలు కొట్టుకుంటారు. ఇక్కడ దావీదు యొక్క పరిస్థితిని బట్టి కూడా వారిని, దావీదు యొక్క ప్రాణం తీయడానికి వారు చూస్తున్నారంట, కీడు చేయడానికి ఆలోచన చేస్తున్నారంట. దావీదు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి మంచిగా అయిందని దేవుడు కూడా అతనికి సహాయం చేయట్లేదని తనను గురించి వెక్కిరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు మనసులో ఏమనుకున్నాడో తెలుసా? ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మీ సొంత వారే మీకు బాగా అయిందని, మీ పరిస్థితులు ఈ విధంగా అయినందుకు వారు కూడా చంకలు కొట్టుకుంటున్నారేమో. కానీ మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రభువు నిన్ను తలంచుకొనిచున్నాడు. ఎందుకంటే ఆయన నిత్యము కూడా, నేను చెప్పాను కదా, కాన్స్టెంట్ గా దేవుడు నిరంతరము కూడా దేవుడు మనని గురించి ఆలోచన చేస్తున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 7వ వచనం మనం చదివినట్లయితే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వాక్యం ఏం చెప్తుంది? మన గురించి ఎవరు చింతిస్తున్నారంట? చెప్పాలి. మన గురించి ఎవరు చింతిస్తున్నారంట? ఆయన చింతిస్తున్నాడు. చింతలు ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పాలి. చింతలు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఆలోచన నుంచేగా చింతలు వస్తాయి, అవునా? హృదయంలో బాధ ఉంటే బాధ గురించి ఆలోచన చేసి చేసి చింతపడతారు. అనారోగ్యం ఉందనుకోండి, అనారోగ్యం గురించి ఆలోచన చేసి 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 చింతపడతారు. అప్పుల సమస్యలు ఉన్నాయి, అప్పుల గురించి ఆలోచన చేసి చింతిస్తాం. కానీ మన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనను గురించి చింతిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన చింత యావత్తు కూడా మన గురించి ఆలోచన చేసే దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మన చింతల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన చింత యావత్తు ఏం చేయాలి? ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేయాలి. క్యాస్ట్ అనే మాట ఇంగ్లీష్ లో వాడబడుతుంది. క్యాస్ట్ యువర్ వర్రీస్ ఎట్ హిస్ ఫీట్ అంటే ఆయన పాదాల దగ్గర మన చింతలన్నీ తీసుకొచ్చి పడేయాలన్నమాట. ఈ రోజున మీ చింతలతో, ఏ చింతలతో ఇక్కడ ఉన్నా కానీ, ఇక్కడ ఉన్నవారే కానీ, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది మీరు ఆలకిస్తున్నా కానీ, మీ చింతలు ఏవైనా సరే యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేయగలిగితే మీ చింతలన్నీ కూడా ఆయన రూపు మార్పగలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మన గురించి చింతించేటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున లోకంలో ఉన్నటువంటి వారు దేని గురించి చింతిస్తున్నారు? యేసు ప్రభువు వారు చెప్తారు కదా కొండ మీద ప్రసంగంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా అని చింతించకుడి. అంటే వీటి గురించి ఎవరు చింతిస్తారంట? అన్యజనులు చింతిస్తారంట. అంటే ప్రభువుని ఎరగనటువంటి వారు రేపు ఎలా గడిచిద్ది, రేపు మాకు తినటానికి ఎలా గడిచిద్ది, రేపు మాకు తాగటానికి ఎలా గడిచిద్ది, లేకపోతే రేపు మా వస్త్రాలు కప్పుకోవటానికి ఎలా గడిచిద్ది అని లోకంలో ప్రభువుని ఎరగనటువంటి వారు చింతిస్తారు. కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారు మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంట కింద వచ్చిన చూస్తాం, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలుసంట. మన పరలోకపు తండ్రికి మనకి ఏమి కావాలో అవన్నీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు. మీ అందరికీ కూడా మీ పిల్లల అక్కర్లేంటో తెలుసా, తెలీదా? చెప్పండి. మీ పిల్లల అవసరాలు ఏంటో తెలుసా? వారు మిమ్మల్ని అడగకుండానే మీరేం చేస్తారు? వారి అక్కర్లేంటో గుర్తెరిగి ఆ అక్కర్లన్నీ తీరుస్తారు. ఒకవేళ వారి అక్కర మీకు తెలియకపోయినా పిల్లలు వచ్చి, నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కావాలంటే వారిని నిరుత్సాహపరచకుండా మీకు కష్టతరమైనా కూడా మీ యొక్క సాయశక్తిలా కూడా వారు కోరుకున్నది శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ భూ సంబంధమైన తండ్రులైన మీరే మీ పిల్లలు బాధపడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు, వారి అక్కర్లన్నీ తీర్చగలిగినప్పుడు మన పరలోకపు తండ్రి, మనమందరం, ఆయన మన పరమ తండ్రి, మనమందరము కూడా ఆయన పిల్లలం. ఆయన మన పరమ తండ్రి కాబట్టి మనల్ని గురించి కూడా మనం చింతించే ప్రతి ఒక్క ఈవి కూడా మనకి ఆయన దయచేస్తాడు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏ అక్కర్లున్నాయో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఈ యొక్క మాటలు మీ యొక్క హృదయంలో బలంగా నాటుకుపోవాలి. మీరు సేవించే దేవుడు మీ గురించి నిరంతరం ఆలోచన చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? 24 గంటలు కూడా పిల్లల గురించి ఆలోచన చేస్తారు, అవునా కాదా? వారు స్కూల్కి వెళ్ళినా కూడా స్కూల్లో ఏం చేస్తున్నారు, స్కూల్ అయిపోయిన తర్వాత మరి మనం ఎక్కడున్నా కూడా వారు క్షేమంగా ఇంటికి చేరుకున్నారా లేదా, లేకపోతే మనం ఏ పనిలో ఉన్నా కూడా వాళ్ళు స్కూల్ నుంచి తీసుకురావాలంటే, కాలేజ్ నుంచి తీసుకురావాలంటే వెంటనే వెళ్ళి మనం వాళ్ళని తీసుకొస్తాం. ఈ రీతిగా మన పిల్లల గురించి ఎంత మనం శ్రద్ధ వహించి ఆలోచన చేస్తామో మన పరమ తండ్రి ఆయన మన గురించి మనకంటే ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తాడు. ఈ రోజున మరి జయరాజు గారు కానీ, మరి సంతోషి గారు కానీ, ఇక్కడ వచ్చిన మీ కుటుంబాల్లో, మీ అందరి కుటుంబాల్లో, ఇక్కడ కూడినటువంటి మా కుటుంబాల్లో కూడా, దైవజనులైనటువంటి మా కుటుంబాల్లో కూడా అక్కర్లు ఉన్నాయి. కానీ మా ధైర్యం ఏంటి? మేము సేవించే దేవుడు, మేము ప్రకటించే దేవుడు, మమ్మల్ని గురించి చింతిస్తున్న దేవుడు మా అక్కర్లన్నీ తీర్చగలడు, మీ అక్కర్లన్నీ కూడా తీర్చగలడు. కాబట్టి మీ గురించి కూడా నిత్యము ఆలోచన చేసే దేవుడని మీరు మర్చిపోకూడదు. మరొక వచనం చదువుదాం. కీర్తన 40వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే, 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఏంటంట? దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు ఎటువంటివంట చెప్పాలి. దేవుడు మన పట్ల ఉన్న తలంపులు, ఆలోచనలంట చాలా గొప్ప ఆలోచనలంట. మనం మన పిల్లల గురించి గొప్ప ఆలోచన కలుగుతాం కదా. నా కుమారుడు నా స్థితి కంటే గొప్పగా ఉండాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, కాలు మీద కాలేసుకొని ఉండాలి, నేను రెక్కల కష్టం చేసుకొని బతికాను, నా కుమారుడు మంచి ఏసీ ఆ ఇంట్లో ఉండాలి, కాలు మీద కాలేసుకొని బ్రతకాలని మనం ఆశిస్తాం. మన పిల్లల గురించి మనము గొప్ప గొప్ప తలంపులు కలిగి ఉంటాము. అదే విధంగా మన పరమ తండ్రి అంట, ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం కదా,
మన ఎడల ఆయనకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి అంట. దేవుడు మన పట్ల కలిగిన తలంపులు గొప్పవి. అది గుర్తుంచుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా, దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు మీ గురించి ఎప్పుడూ కూడా గొప్ప పెద్ద ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు చేయాల్సిందల్లా, మీరు ఏ చింతలతో వచ్చారో ఆ చింతలు మరలా మీరు మోసుకొని మీరు తిరిగి ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చారు, ఇక్కడే ఆయన పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గరే మీ చింతలన్నీ కూడా వదిలేస్తే ఆయన మీ పక్షాన కలిగిన ఉద్దేశాలు, తలంపులన్నీ కూడా మీ జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి ఆ విధంగా నెరవేర్చాలి అంటే మనం చేయాల్సిన ఒక చిన్న ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా తలంపులు కాదు, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చండి. మనం చేయాల్సిన ప్రార్థన, చిన్న ప్రార్థన అదే. సహజంగా మనం ఏమేంటంటే మన తలంపుల ప్రకారం మనం అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అందుకనే మన సొంత తలంపులు వాడుతాము. కాబట్టి ఎన్నోసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం, మనము తప్పుటడుగులు వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు అయ్యో ఎందుకు ఇలా చేశానని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రము ఆ విధంగా తప్పు చేసేవాడు కాదు, ఆయన తప్పుటడుగులు వేసేటువంటి వాడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు అంటే మన యొక్క అడుగులను స్థిరపరిచేటువంటి దేవుడు. ఈ రోజున మీ మనసులో ఉండాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. ఈ రోజున ఒకే ఒక మాట మీ పక్కన ఉన్నటువంటి వారి వైపు తిరిగి చెప్పండి. నేను చెప్పే మాటలు మీ పక్కనున్న వారికి చెప్పండి. యేసయ్య చెప్పాలి, అందరూ చెప్పాలి. పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి. యేసయ్య నన్ను గురించి, నా పిల్లల గురించి, నా బంధువుల గురించి ఆయన నిరంతరము ఆలోచన చేస్తున్నాడు. నేను దేని గురించి చింతపడను. నా చింత యావత్తు ఆయన పాదాల దగ్గర వేస్తాను. ఆయన నాకు సమాధానాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, నాకు కావాల్సిన ప్రతి ఈవిని దయచేస్తాడు. కాబట్టి నేను దేని గురించి చింతపడను.